నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ మద్రాస్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ స్వామినాథన్, జస్టిస్ బాలాజీతో కూడిన డివిజన్ బెంచి భార్యకి భర్త యొక్క స్థిర ఆస్తులు అమ్మి మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేయాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే భర్తకి అనారోగ్యంగా ఉంది, ఆయన మాట్లాడే పరిస్థితిలో లేడు, డబ్బులు లేవు, కానీ అతని పేరు మీద స్థిరాస్తులు ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే భార్య దగ్గర డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? మరి భర్త యొక్క ఆస్తులు అమ్మాలి అంటే ఈమెకేం కాగితం లేదు, కేవలం ఈవిడ భార్యే. భర్త ఏ విధమైన ట్రాన్సాక్షను, ఏ విధమైన ఆర్డరు, ఏ విధమైన జీపీఏ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈమె హైకోర్టులో రిక్వెస్ట్ ఫైల్ చేసింది. ఇట్లా నా భర్త చావు బతుకుల్లో ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడు, మెడికల్ ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి, నా దగ్గర లేవు, కానీ అతని పేరు మీద స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన స్థిరాస్తుల్ని అమ్మే హక్కు నాకు కల్పించి వచ్చిన డబ్బులు ఇమీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్కి నేను ఖర్చు పెట్టేటట్టుగా ఆదేశాలు ఇవ్వాలి అని అంటే ఇరుపక్షాల వాదనలు విన్నా, సబ్ రిజిస్ట్రార్ వాదనలు విన్నా డివిజన్ బెంచి ఈ విధంగా ఆదేశాలు ఇచ్చింది. భార్యకి ఇట్లా అమ్మే హక్కుని కలిగజేస్తూ 50 లక్షల రూపాయలు మాత్రము ఫిక్స్డ్ డిపాజిట్ భర్త పేరు మీద పెట్టాలి, మిగతా డబ్బులు అతని ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టాలి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇట్లా ఏదైనా గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద అనుమతులు తీసుకోవాలి అంటే సివిల్ కోర్టుకు వెళ్ళి ఇట్లా అనుమతులు తీసుకోవాలి. సివిల్ కోర్టుకు వెళ్ళి గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద గార్డియన్గా అనుమతులు తీసుకోవాలి అంటే నెలల్లో జరిగిపోతుంది. ఈ లోపల అతను చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ అవాయిడ్ చేస్తూ ఇట్లా హైకోర్టు డివిజన్ బెంచి ఈ విధమైన ఆదేశాలు ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వల్ల తెలిసేదేంటి? అనివార్య కారణాల వల్ల, అనారోగ్యం వల్ల ఎవరైనా ఇలా ఉంటే ఇట్లాంటి ఈ పర్మిషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యకి అని చెప్పడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణ. థ్యాంక్ యూ.